హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మ్యాథ్స్ 1Bలో 9th చాప్టర్ డిఫరెన్షియేషన్లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాం. పెట్టల్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin 2x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందనేది ఫస్ట్ ఇక్కడ చూడండి. ఏదన్నా ఫంక్షన్ యొక్క డెరివేటివ్ రావాలంటే లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఇది బాగా నోటెట్ చేసుకోండి. ఇక్కడ మనము దాదాపు ఒక 10-11 క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని ఫస్ట్ డెరివేటివ్ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి డెరివేటివ్ కనిపెట్టడమే. వీటిల్లో నుంచే తరచుగా మనకు 4 మార్క్స్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ 11 క్వశ్చన్స్ బాగా చదువుకుంటే కూడా చాలు, మనం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమనేది బాగా నోటెట్ చేసుకోండి. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటాం. అది లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏమంటే sin 2x. sin 2x యొక్క డెరివేటివ్ కనుక్కోవాలి. అంటే మనకి ఇచ్చిన ఈ ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. వీ టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు sin 2x. తర్వాత మనము ఫస్ట్ ప్రిన్సిపల్ వాడాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటానే దాని తర్వాత మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఎవరో రాసేసుకోవాలి మనం. అందుకని వీ టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ sin 2x అంటాను ఇమీడియట్గా. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు sin 2 ఇంటూ ఎక్స్ ఉండే చోటంతా ఎక్స్ ప్లస్ హెచ్ రాస్తాం. దట్ ఈక్వల్ టు సైన్ ఈ 2తో లోపల ఉండే ఈ ఎక్స్ ప్లస్ హెచ్ను మల్టిప్లై చేసుకుంటాం. 2x ప్లస్ 2h. ఇవి రెండు మనకు తెలిసిండే. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎవరు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఎవరు. ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమన్నది ఇక్కడ రాసేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇక్కడ ఏమని చూడండి, అది రాసుకుంటాం. sin ఆఫ్ 2x ప్లస్ 2h మైనస్ sin ఆఫ్ 2x బై హెచ్. ఇలా రాసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఈ షేప్ కనపడతానే ఒక ఫార్ములా గుర్తు రావాలి. సైన్ ఇక్కడ మైనస్ సైన్ ఇదంటే ఇది గుర్తు రావాలి మీకు. sin c మైనస్ sin d. sin c మైనస్ sin dకి ఫార్ములా ఏమంటే 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. ఈ ఫార్ములా దీనికి మీకు ఖచ్చితంగా గుర్తు రావాలన్నమాట. sin c మైనస్ sin d అంటేనే 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. ఇప్పుడు ఆ ఫార్ములాని దీనికి అప్లై చేస్తే c బదులుగా ఇదంతా అనుకోవాలా, d బదులుగా ఇది అనుకోవాలా. ఇప్పుడు దాన్ని కరెక్ట్గా ఈ ఫార్ములాలో రాస్తే ఏం రాస్తాము, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇక్కడ బై హెచ్ చూడండి, దాన్ని 1/hగా రాసేసి పెద్ద బ్రాకెట్ లోపల. ఇప్పుడు దీన్ని మాత్రం మనం సింప్లిఫై చేస్తాం. సైన్ ఇది మైనస్ ఇది అంటే sin 2x ప్లస్ 2h ఇది c అనుకుంటాం, ఈ 2x d అనుకుంటాం. అప్పుడు ఏం ఫార్ములా చెప్తుంది, 2 cos c ప్లస్ d. c అంటే ఈ బ్రాకెట్లో ఉండేదంతా రాసుకొని ప్లస్ d ఈ 2x రాసుకున్నాం బై 2 అంటే 2 cos c ప్లస్ d బై 2 రాసినాం. sin c మైనస్ d బై 2. c అంటే ఇదంతా రాస్తాం, ఇక్కడ రాసినాం 2x ప్లస్ 2h అని, మైనస్ d అంటే 2x రాసినాం బై 2. అంటే ఇక్కడ జరిగే పని ఎదురంటే మెయిన్గా మీకు ఈ ఫార్ములా అప్లై చేసేది చేత కావాలి, అది గుర్తొస్తే సార్. ఇప్పుడు దీంట్లో చూడండి 2x 4x అయిపోతుంది. ఇక్కడ 2x మైనస్ 2x క్యాన్సిల్ అయిపోతాయి. అది మనం నెక్స్ట్ స్టెప్లో రాసేస్తాం. ఇప్పుడు చూడండి ఈ 2 ఉంది చూసినారా, అది కాన్స్టెంట్ కాబట్టి దానికి లిమిట్ అప్లై చేయం కాబట్టి అది బయటకు వచ్చేస్తుంది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/h. ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ కాస్ ఇక్కడ గమనిస్తారు మీరు 2x ప్లస్ 2x 4x ప్లస్ 2h బై 2 సైన్ ఇక్కడ 2x క్యాన్సిల్ అయిపోయినాక 2h బై 2 ఉంటుంది. 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈ రెండు టర్మ్స్లో నుంచి 2 కామన్ తీసుకొని మళ్ళీ క్యాన్సిల్ కొట్టచ్చు. ఒక స్టెప్ అనవసరం పెరుగుతుందని డైరెక్ట్ కొట్టినాను. ఇక్కడ నుంచి 2 ఇక్కడ నుంచి 2 క్యాన్సిల్ అయిపోతే 2x ప్లస్ హెచ్ మిగులుతుంది. ఆ మిగిలింది ఇక్కడ రాసుకున్నాం మనము. ఇది హెచ్, ఇది 2 లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/h మీకు ఎన్నలా కనిపిస్తుంది హెచ్, అది కాస్ 2x ప్లస్ హెచ్ సైన్ హెచ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లిమిట్ను సపరేట్లో రెండు ఫంక్షన్లు సపరేట్గా రాసుకుంటాం. రాసేటప్పుడు మనం జాగ్రత్తగా ఏం చేస్తామంటే ఈ 1/hని మాత్రం సైన్కి తీసుకెళ్తాం. అలా తీసుకోవడం వల్ల మనకు ఒక యూజ్ అవుతుంది. అది నెక్స్ట్ స్టెప్లో చూద్దరు. ఇప్పుడు ఏం రాసినాం చూడండి, 2 లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఈ కాస్ ఇంటూ 2x ప్లస్ హెచ్ ఇంటూ లిమిట్ మళ్ళీ ఇక్కడ సపరేట్ లిమిట్ రాసుకొని హెచ్ ఇలా రాస్తే ఇప్పుడు దీనివల్ల మనకి ఏం యూజో ఇక్కడ చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x బై x అనేది 1కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఇప్పుడు చూడండి
ఎక్స్ ఉండాల్సిన చోట హెచ్ వచ్చేసింది కాబట్టి సేమ్ దీనిలాగానే ఇది ఉంది అంటే దీని వాల్యూ అంతా 1 అయిపోతుంది, దీని వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఈ ఫంక్షన్కి మనము హెచ్ టెన్స్ టు 0 అంటే హెచ్ ఉండే చోట అంతా 0 అప్లై చేస్తే ఇక్కడ 0 అయిపోతుంది. కాస్ 2x + 0 × 1 అప్పుడు కాస్ ఇది 2x అవుతుంది, ఇంటూ 1 అంటే కూడా అలాగే ఉంటుంది వాల్యూ కాబట్టి 2 cos x అవుతుంది. అంటే మనం తీసుకున్న ఫంక్షన్ ఏది sin 2x. ఆ sin 2xకి మనం డెరివేటివ్ కనుక్కుంటా ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా చేసుకుంటా పోతే చివరిగా మనకి ఏమని వచ్చింది 2 cos x అని వచ్చింది, 2 cos x అని వచ్చింది. అంటే d/dx ఆఫ్ sin 2x అనేది ఎవరికి ఈక్వల్ అవుతుందని 2 cos x అనేది. ఇది జనరలైజ్ చేసుకుంటే d/dx ఆఫ్ sin x cos x. ఇక్కడ 2x ఉంటే ఇక్కడ 2x వస్తుంది, ఆ 2 అనేది ముందుకు వస్తుంది అంటే ఇది ఒక ఫార్ములా లాగా. ఈ డెరివేటివ్స్ అన్నీ కూడా మీరు ఫార్ములా లాగా కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ cos ax ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఏ ఫంక్షన్ ఉన్నా కానీ మనం ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేయాలనుకుంటే ఇది f(x) అనుకుంటే ఇమీడియట్గా మనం f(x + h) ఎంత అవుతుందో రాసుకోవాలి. చూడండి, ఫస్ట్ వీ టేక్ f(x) = cos ax, దెన్ f(x + h) = cos a × x బదులుగా x ఉండే చోట x + h రాస్తాం. ఇమీడియట్ నెక్స్ట్ స్టెప్లో ఈ ఏతో లోపల ఉండే రెండు టర్మ్స్ని మల్టిప్లై చేస్తే cos ఆఫ్ ax + ah మనకు f(x) ఉంది, f(x + h) ఉంది. ఇది అయిన తర్వాత ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ f'(x) ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఇదనమాట, లిమిట్ h → 0 f(x + h) - f(x/h). దీన్ని మనం లిమిట్ h → 0 ఈ f(x + h) ఉండే చోట ఈ వాల్యూని, f(x) ఉండే చోట ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి, cos ఆఫ్ ax + h - cos ఆఫ్ ax/h. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు క్వశ్చన్లో సైన్లలో ఉన్నది, ఇది కాస్లలో ఉంది. మీకు ఇది కాస్ ఆఫ్ ఏదో ఒక టర్మ్ అనుకోండి, ఇది cos c - cos d. ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్లో మనము ఇది నేర్చిపెట్టుకోవడం. cos c - cos d అంటేనే -2 sin c + d/2 sin c - d/2. ఈ ఫార్ములా లాగా దీన్ని రాస్తే లిమిట్ h → 0 ఈ /hను ముందర మనం 1/hగా రాసేసి ఇక్కడ ఈ ఫార్ములా దీన్ని అప్లై చేస్తాం. -2 sin ఇంకా c + d, c అంటే ఈ బ్రాకెట్లో ఉండేదంతా c అవుతుంది, ఇది d అవుతుంది. ax + ah + ah ఇది ax అనమాట. /2 c + d/2 వరకు రాసినాము. sin c - d/2, c అంటే ఇదంతా రాస్తాం ax + ah - ax/2. ఇందులో ax టర్మ్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ax 2ax అవుతుంది. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 క్యాన్సిల్ చేయాలంటే దీంట్లో నుంచి 2 బయట తీసుకోవాలా. దీంట్లో నుంచి 2 లేనప్పుడు ఏం చేస్తామంటే దీనికి 1/2 రాసేస్తాం. అప్పుడు ఇక్కడ ఈ -2 అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బయటకు రాసేస్తాం. ఇక్కడ చూడండి, -2 లిమిట్ h → 0 1/h sin ఇది చూడండి 2 బయట వచ్చింది అనుకుంటాం మనం, దీంట్లో నుంచి 2 వచ్చింది. 2 × ax + ah/2 రెండిట్లో నుంచి 2 బయట తీసి ఈ 2ను ఆ 2ను క్యాన్సిల్ చేసినాం. ఇక్కడ ax క్యాన్సిల్ పోగా మనకు మిగిలింది ah/2. ఆ ah/2ను అలాగే రాసుకున్నాం. ఇలా రాసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం 2 లిమిట్లుగా రాసేస్తాం. 2 లిమిట్లుగా రాసేటప్పుడు ఈ /hను ఈ టర్మ్ కింద రాసుకుంటాం. 2 లిమిట్లు సపరేట్ రాస్తాం. -2 లిమిట్ h → 0 సైన్ ఆఫ్ ఇక్కడ ఏది మిగిలిందో అది సైన్ ax + ah/2 లిమిట్ h → 0 సైన్ ah/2/h. ఇప్పుడు డైరెక్ట్గా దీంట్లో లిమిట్ అప్లై చేస్తాం. అంటే లిమిట్ h → 0 h ఉండే చోట అంతా 0 రాస్తే ఇక్కడ 0 రాస్తే ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. నీకు మిగిలేది సైన్ ఆఫ్ ax + 0 ఇంటూ ఇది చూడండి, ఇది మనకు ఒక స్టాండర్డ్ ఐడెంటిటీ స్టాండర్డ్ లిమిట్ ఉంది. లిమిట్ x → 0 sin kx/x అని ఉంటే k వస్తుంది. అదేవిధంగా ఇక్కడ h ఉందంటే ఇక్కడ ఇంకా k బదులుగా ఉండేది ఎవరు అంటే a/2 ఉంది, అది a/2 ఇక్కడ వస్తుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నీకు మిగులుతూ ఉండేది మైనస్ sin ax. ఇక్కడ కూడా a ఉంది, ఆ ఏని ముందుకు తెచ్చి రాసుకుంటాం. -a sin ax అంటే మనం తీసుకున్న ఫంక్షన్ ఏది cos ax. దానికి మనము డెరివేటివ్ని కనుక్కుంటే మనకు ఫైనల్గా ఏమని వచ్చింది డెరివేటివ్ -a sin ax.
దాన్ని మనం కన్క్లూజన్లో d/dx ఆఫ్ కాస్ ఏఎక్స్ ఈక్వల్ టు -a సైన్ ఏఎక్స్ ఇలా వస్తుందన్నమాట. ఇది కాస్ ఏఎక్స్ యొక్క డెరివేటివ్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ 2x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఏ ఫంక్షన్ అనేది ఇచ్చిన ఫంక్షన్ f(x) అనుకోవాలా, దాని తర్వాత f(x + h) రాసుకోవాలా. we take f(x) ఈక్వల్ టు సైన్ 2x, దెన్ f(x + h), x ఉండే చోట x + h రాస్తాం. అప్పుడు tan ఆఫ్ 2x + 2h ఇవి రెండు వస్తాయి ఇమీడియట్గా ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది మనకు, f(x) ఈక్వల్ టు లిమిట్ h → 0 f(x + h మైనస్ f(x/h). దీంట్లో మనం వాటిని సబ్స్టిట్యూట్ చేస్తాం. లిమిట్ h → 0 f(x + h) ఎవరు ఇక్కడ ఉంది, tan ఆఫ్ 2x + 2h మైనస్ f(x) ఎవరు tan 2x ఇచ్చిండేది tan 2x/h. ఇప్పుడు మనకు తెలిసింది ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్లో సైన్ సి మైనస్ సైన్ డి లాగా వచ్చింది, సెకండ్ క్వశ్చన్లో కాస్ సి మైనస్ కాస్ డి లాగా వచ్చింది. కానీ ట్యాన్లో ఇప్పుడు మనకు ట్యాన్ సి మైనస్ ట్యాన్ డి లాగా వచ్చింది. కానీ మనకు ట్యాన్లలో ట్యాన్ సి మైనస్ ట్యాన్ డికి ఫార్ములా లేదు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ట్యాన్లో ఉండే ఈ 2 టర్మ్స్ని ట్యాన్లో నుంచి మనం సైన్ కాసులోకి మార్చుకోవాలి. అప్పుడు ఎలా మారుతుంది మనకు తెలిసిందే. ట్యాన్ అంటే ఏమి, సైన్ బై కాస్. ఈ 1/hను 1/hగా బయట రాసుకొని పక్కకు రాసుకొని ట్యాన్ 2x + 2h బదులుగా సైన్ 2x + 2h బై కాస్ 2x + 2h. ట్యాన్ అంటేనే సైన్ బై కాస్ రాస్తాం. ఇక్కడ కూడా ట్యాన్ 2xను మనం ఏం రాస్తున్నాము, సైన్ 2x బై కాస్ 2x. ఇలా రాసిన తర్వాత ఈ బ్రాకెట్ లోపల ఒక 2 ఫ్రాక్షనల్ నెంబర్స్ వచ్చినాయి. ఇలా ఫ్రాక్షనల్ నెంబర్స్ వస్తే డినామినేటర్లో ఉండే ఈ 2 టర్మ్స్ యొక్క ప్రోడక్టే దీనికి ఎల్సిఎం అవుతుంది. అలా ఎల్సిఎంగా దీన్ని రాసుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ లాగా అనమాట. ఈ కాస్ 2x వచ్చి దీన్ని మల్టిప్లై చేస్తుంది, ఈ కాస్ 2x + 2h వచ్చి దీన్ని మల్టిప్లై చేస్తుంది న్యూమరేటర్లో. అందుకని ఎలా రాసినాం చూడండి, సైన్ ఆఫ్ 2x + 2h ఇది రాసేసి ఇంటూ ఈ కాస్ 2x ఇక్కడ రాసినాం మైనస్. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేసుకుంటే ఇట్లా, అప్పుడు కాస్ 2x + 2h ఇంటూ కాస్ 2x అంటే ఇది ఫ్రాక్షన్స్ అనమాట. 2 ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇవి అన్లైక్ అయినప్పుడు వీటి ప్రోడక్ట్ ఎల్సిఎం అవుతుంది. అప్పుడు ఇది దీన్ని మల్టిప్లై చేస్తుంది, ఇది దాన్ని మల్టిప్లై చేస్తుంది. దాంతో ఇక్కడ రాసినాం. తర్వాత ఇంక ఇది ఇట్లా కంటిన్యూ అవుతూ వస్తుంది. లిమిట్ h → 0 1/h అనేది క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా సింప్లిఫికేషన్ బ్రాకెట్ లోపల జరుగుతుంది. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది మళ్ళీ మనకు సైన్లలో ఒక ఫార్ములా లాగా వస్తుంది. సైన్ ఆఫ్ ఇక్కడ ఏదన్నా ఉన్నాయి, సైన్ ఇదంతా ఏ అనుకోండి, సైన్ ఏ కాస్ బి ఇది వేరేగా ఉంది కాబట్టి బి అనుకుందాం. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఎందుకు ఈడ ఏముందో ఈడ కూడా అదే ఉంది, ఇక్కడ ఏముందో ఇక్కడ అదే ఉంది. అంటే ఇది ఏ షేప్ కనపడుతుంది మనకు, అది ఐడెంటిఫై చేసుకోవాలి, మనం ఐడెంటిఫై చేయాలి. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఇలా కనపడుతుంది. ఈ ఫార్ములా గుర్తురావాలి మనం. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఈక్వల్ టు సైన్ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ ఎవరు సైన్ పక్కన ఫస్ట్లో ఎవరు ఉంటారో అది, బి ఎవరు కాస్ పక్కన ఉంటారు. ఆ విధంగా ఇప్పుడు ఇది మన ఇదంతా కలిపి సైన్ ఏ మైనస్ బి లాగా రాయాలా. ఏ మైనస్ బి అంటే ఇదంతా ఏ అనమాట. 2x + 2h, బి ఎవరు 2x, సైన్ ఏ మైనస్ బి, బి అంటే 2x రాసిన. ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఈ 2x ఈ -2x క్యాన్సిల్ అయిపోయి 2h మిగులుతుంది, కింద డినామినేటర్ అలాగే ఉంటుంది. ఆ మిగిలిన టర్మ్స్ ఇలా రాసేటప్పుడు దీన్ని మళ్ళీ మనము 2 లిమిట్స్గా సపరేట్ రాస్తే ఇప్పుడు లిమిట్ h → 0 ఇక్కడ ఏమైంది సైన్ 2h, ఈ బై హెచ్ని కూడా దీనికే రాసేద్దాం ఇంటూ లిమిట్ h → 0. ఇప్పుడు న్యూమరేటర్ అంతా ఇక్కడ రాసేసినాం కాబట్టి ఇక్కడ ఇంకేం ఉండదంటే 1 ఉంటుంది. ఆ 1 ఇదంతా డినామినేటర్ ఇంకో లిమిట్గా రాద్దాం. ఇప్పుడు మీరు ఇంతకు ముందు క్వశ్చన్లలో 2 క్వశ్చన్లు గమనించినాము. ఇది ఒక స్టాండర్డ్ లిమిట్ ఉంటుంది. లిమిట్ x → 0 సైన్ kx/x k అనేది అనమాట. దాని ప్రకారం ఇక్కడ చూడండి x ఉండే చోట అంతా h ఉండాలి. ఇంకా నీకు ఎక్స్ట్రా k ఉండాల్సిన చోట ఎవరు ఉండారంటే 2 ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాము, దాని బదులుగా ఇక్కడ 2 రాసేస్తాం ఇంటూ దీంట్లో మనము లిమిట్ అప్లై చేస్తాం. అంటే h ఉండే చోట అంతా 0 రాస్తాం. రాస్తే ఇది చూడండి ఇక్కడ ఇది 0 అయిపోతుంది. కాస్ ఇక్కడ 2x మిగులుతుంది, ఇక్కడ కాస్ 2x మిగులుతుంది. అదే నేను డైరెక్ట్ ఇక్కడ రాసినాను, కాస్ 2x ఇంటూ కాస్ 2x. నెక్స్ట్ స్టెప్లో కాస్ స్క్వేర్ 2x. ఈ 1/కాస్ అంటేనే మనకు సీకెంట్లకు మారిపోతుంది. అది చూడండి 2 సీకెంట్ స్క్వేర్ 2x అంతే. అంటే
మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇది ఫస్ట్ tan 2x చేసుకుంటూ వస్తే tan 2x యొక్క డెరివేటివ్ ఏమని వచ్చింది 2 secant square 2x. Therefore d by dx of tan 2x 2 secant square 2x. ఇదే tan 2x యొక్క డెరివేటివ్ ఎవరు అంటే 2 secant square 2x. నెక్స్ట్ ఇప్పుడు 4th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ cot x ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. ఇప్పుడు దాకా మనం సైన్కు చూసినాం, కాసుకు చూసినాం, ట్యాన్కు చూసినాం, ఇప్పుడు కాటుకు చూస్తున్నాం. వాళ్ళు ఏ ఫంక్షన్కి అయితే డెరివేటివ్ కనుక్కోమంటారో దాన్ని f(x) అనుకుంటాం. దాని తర్వాత దాంట్లో నుంచి మనం f(x+h) రాసుకుంటాం. x+h రాసేటప్పుడు x ఉండే చోట x+h రాస్తాం. ఇది ఇలాగే ఉండిపోతుంది. ఇప్పుడు మనకి రెండు ఉన్నాయి. ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్పింది? ఇప్పటికే మీరు 3 క్వశ్చన్లు చూసినారు కాబట్టి f(x) లిమిట్ h → 0 f(x+h) మైనస్ f(x) బై h. f(x+h) అంటే ఎవరు? cot x+h. f(x) ఎవరు? cot x. వాటి ప్లేస్లో అవి రాస్తాం. లిమిట్ h → 0 cot x+h మైనస్ cot x బై h. ఇప్పుడు చూడండి, లిమిట్ ఈ బై హెచ్ను 1/hగా రాసుకొని, ఇంతకుముందు క్వశ్చన్లో కూడా ఫస్ట్ క్వశ్చన్లో సైన్లు ఉన్నాయి, sin c మైనస్ sin d ఫార్ములా వాడినాం. సెకండ్ క్వశ్చన్లో కాసులు ఉన్నాయి, cos c మైనస్ cos d వాడినాం. ట్యాన్లు ఉన్నాయి థర్డ్ క్వశ్చన్లో. అప్పుడు ట్యాన్లకు మనం tan c మైనస్ tan dకి ఫార్ములా లేదు కాబట్టి సైన్ కాసులకు మార్చుకున్నాం. అదే పని ఇక్కడ మనం చేస్తాం. కాట్ c మైనస్ cos d లాగా ఇవి ఉన్నాయి కాబట్టి కాట్లలో మనం ఫార్ములా వాడలేం కాబట్టి కాట్ను మనం సైన్ కాసులకు మార్చేటప్పుడు కాట్ అంటే మనకు తెలుసు కాస్ బై సైన్. అందుకనే చూడండి, కాట్ తీసేసి ఏం రాసినాను? కాస్ x+h బై కాస్ x ప్లస్ సైన్ x+h మైనస్ ఈ కాట్ ఎక్స్ను మనం ఏం రాసినాము? కాస్ x బై సైన్ x. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే బ్రాకెట్ లోపల 2 ఫ్రాక్షనల్ నెంబర్స్ లాగా వచ్చినాయి. ఇలా వస్తే ఈ 2 డినామినేటర్ల యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం అవుతుంది. న్యూమరేటర్లో దీని డినామినేటర్ దాన్ని మల్టిప్లై చేస్తుంది, దీని డినామినేటర్ దీన్ని మల్టిప్లై చేస్తుంది. దానిలాగా రాస్తే ఈ ముందర టర్మ్స్ ఇలాగే కంటిన్యూగా వస్తూ ఉంటాయి. లిమిట్ h → 0 1/h. ఇది చూడండి, ఈ సైన్ వచ్చి దీన్ని మల్టిప్లై చేస్తుంది. మనం సైన్ ముందుగా రాసుకోవచ్చు. sin x cos x+h మైనస్ ఈసారి ఇట్లా వస్తుందన్నమాట, cos x sin x+h. ఈ షేప్ ఇంతకుముందు క్వశ్చన్లో థర్డ్ క్వశ్చన్లో చూస్తే మీరు sin a cos b మైనస్ cos a sin b. ఈ ఫార్ములా ఇక్కడ రాసిపోయినాము. sin a cos b మైనస్ cos a sin b sin a మైనస్ b. కాబట్టి ఇప్పుడు ఇది మనం sin a ఇది cos b అనుకుంటే sin a మైనస్ b లాగా దీన్ని రాస్తాము. sin a అంటే సింగిల్ టర్మ్ x ఉంది, b అంటే 2 టర్మ్స్ ఉన్నాయి x+h. మైనస్ b అంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా ఆ రెండింటికి మైనస్లు పెట్టి రాసేసినాం. సైన్ ఆఫ్ x మైనస్ h బై కింద డినామినేటర్ అది అట్లా యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. ఇప్పుడు x మైనస్ x క్యాన్సిల్ అయితే మైనస్ h మిగులుతుంది. ఈ మైనస్ను కూడా మనం కావాలంటే ముందుకు తీసుకొచ్చేసి ఏం రాస్తాం చూడండి, లిమిట్ h → 0 మైనస్ సైన్ h బై ఇక్కడ ఉండే బై హెచ్ని ఇక్కడ రాసుకుంటాం. ఇది ఒక సపరేట్ లిమిట్గా చేసి మిగతా లిమిట్ని 1 ఇక్కడ ఏముందో ఎంత డినామినేటర్లో రాసేస్తాం. ఇప్పుడు డైరెక్ట్ మనం లిమిట్ అప్లై చేస్తే ఇది ఇంతకుముందు కూడా చూస్తాం మనం. లిమిట్ h → 0 ఈడ h సైన్ పక్కన h ఈడ h ఉంటే ఇదంతా 1 అయిపోతుంది. అట్లా కాకుండా ఇక్కడ ఏదన్నా ఉంటే k లాగా ఉంటే k వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడంతా 1 అవుతుంది కాబట్టి ఇక్కడ ముందర 1 మైనస్ ఉంది కాబట్టి ఇది -1 అవుతుంది. దీని తర్వాత ఇక్కడ మనం లిమిట్ అప్లై చేసేటప్పుడు ఈ h ప్లస్లకు 0 వచ్చిందంటే ఇక్కడ 0 అది సైన్ x అవుతుంది. ఇది కూడా సైన్ ఎక్సే కాబట్టి sin x ఇంటూ sin x నెక్స్ట్ స్టెప్లో sin2x 1/sin2 అనేది కొసికెంట్కి అయిపోతుంది కాబట్టి కొసికెంట్కి ఈక్వల్ కాబట్టి మైనస్ cosec²x అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ వాళ్ళు cot xకు డెరివేటివ్ కనుక్కుంటే మైనస్ cosec²x అని వస్తుంది. ఈ విధంగా మనం ఫస్ట్ ప్రిన్సిపల్ని ఉపయోగించుకొని మనం ఇప్పటికే 4 ఫంక్షన్స్ సైన్ కాసు ట్యాన్ కాట్కు డెరివేటివ్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనము 5th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ cos²x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. cos²x స్క్వేర్ వచ్చింది చూడండి, స్క్వేర్ వచ్చింది చూడండి. వీ టేక్ f(x) = cos²x, దెన్ f(x+h). ఫస్ట్ ప్రిన్సిపల్ వాడాలంటే మనకేం రావాలా? f(x) ఉండాలా,
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఉండాలి. అందుకని మనం ఎక్స్ ఉండే చోట ఎక్స్ ప్లస్ హెచ్ రాసుకుంటాం. దీన్ని ఇట్లా పెట్టుకుంటాం. మనకు రెండు ఉన్నాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా రాసుకుంటాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. వీటి ప్లేస్లో వాటి వాల్యూస్ రాసేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే దాని ప్లేస్లో ఇక్కడ ఉంది చూడండి, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ ఎక్స్ రాస్తాం బై హెచ్. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది, స్క్వేర్లలో ఉంది. స్క్వేర్లలో ఉంటానే మళ్ళీ మనకు ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ ఫార్ములాస్ ఒకటి గుర్తురాలి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి అంటానే మనకి ఏం గుర్తొస్తుంది ఫార్ములా ఇది, మైనస్ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి మైనస్ ఆఫ్ చేస్తే కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు కాస్ స్క్వేర్ ఇలా ఉండే ఈ రెండు టర్మ్స్ బదులుగా ఈ టర్మ్ రాస్తాం. ఎలా రాస్తాను, మైనస్ సైన్ చూడండి కాస్ స్క్వేర్ ఇక్కడ ఉండేది ఏ అనుకుంటాం, ఇక్కడ ఉండేది బి అనుకుంటాం. ఏ ప్లస్ బి అంటే ఏ అంటే ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్. ఇలా రాయడం వల్ల నెక్స్ట్ స్టెప్లో ఈ ఎక్స్ ఈ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఈ ఎక్స్ యాడ్ అయిపోతాయి. ఇది 2x అవుతుంది. ఇక్కడ ఓన్లీ హెచ్ మిగులుతుంది. అదే ఇక్కడ రాసుకోండి, మైనస్ సైన్ 2x ప్లస్ హెచ్ సైన్ హెచ్ బై హెచ్. ఇప్పుడు దీన్ని మనం రెండు లిమిట్స్గా సపరేట్ చేసి రాద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఈ మైనస్ని ఇక్కడ పెట్టుకునేసినాం. ఇది ఇట్లా రాద్దాం. ఈ హెచ్ను మాత్రం సైన్ కిందికి రాసుకుందాం, ఎందుకంటే మనకు ఒక స్టాండర్డ్ లిమిట్ వస్తుంది ఇక్కడ అన్నమాట. ఇలా రాస్తే సైన్ హెచ్ బై హెచ్. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ అంటానే ఇది 1 అయిపోతుంది. ఇక్కడ మనము ఇక్కడ లిమిట్ వాల్యూ ఇక్కడ హెచ్ వాల్యూ 0 అప్లై చేస్తే ఇది 0 అయిపోయి సైన్ 2x ఉంటుంది. అంటే టోటల్గా ఏం మిగులుతుంది, మైనస్ సైన్ 2x ప్లస్ 0 అంటే 2x అవుతుంది. ఇది ఇంటూ 1 అంటే అది అలాగే వస్తుంది, అంటే మైనస్ సైన్ 2x. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏమి, కాస్ స్క్వేర్ ఎక్స్, దాని యొక్క డెరివేటివ్ d/dx ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమని వచ్చింది మనకు, మైనస్ సైన్ 2x అన్నమాట. ఇది మనం ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని కాస్ స్క్వేర్కి డెరివేటివ్ కనుక్కున్నాం.